అటు విశాఖవాసుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాగర నగరానికి మెట్రో రైలు రానుంది. ఉద్యోగ కల్పనే లక్ష్యంగా విశాఖకు భారీగా కంపెనీలు వస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చే విధంగా మెట్రో రైల్ కారిడార్ ఉండబోతోంది. 3 కారిడార్లుగా ఉండే మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఏబిఎన్ స్పాట్లైట్. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖపట్నానికి కొత్త హంగులు, కొత్త అందం అద్దబోతున్నారు. పెట్టుబడిదారులను ప్రోత్సహించి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పలు సంస్థలకు భూములు కేటాయించింది. ఎకరా 30 కోట్లకు పైగా విలువ చేసే భూములను 5% అంతకంటే తక్కువ ధరకు ఇచ్చింది. మధురవాడ, ఋషికొండ, ఎండాడ ప్రాంతాల వైపు భూములు కేటాయిస్తూ గురువారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థల రాకతో ఐటీ రంగంలో విశాఖపట్నం అగ్రస్థానానికి చేరనుంది. డేటా హబ్గా మారుతుంది. కంపెనీలు, స్టార్ హోటళ్లు ఉండే విశాఖలో లక్షలాది మంది కొత్త జనం వచ్చి చేరితే వారి ప్రయాణం, రాకపోకలకు ఏర్పాట్లు ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానమే మెట్రో రైల్ ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదు. విశాఖ ప్రజల కల ఎట్టకేలకు నెరవేరబోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ మెట్రో కల సాకారం దిశగా అడుగులు వేయడమే కాదు, ఈ టెండర్ని పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకువస్తుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. విశాఖపట్నంలో మెట్రో రైల్ తీసుకురావాలని చాలా ఏళ్ల నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అడుగులు ముందుకు పడలేదు. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు వేగవంతంగా మొదలయ్యాయి. ప్రాజెక్టు మొత్తం 46.43 కిలోమీటర్లలో 99.8 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ప్రైవేటు భూములు సుమారుగా 10 ఎకరాల వరకు ఉంది. వీరికి జీవీఎంసీ ద్వారా టీడీఆర్ ఇవ్వాలని చూస్తున్నారు. అందుకోసం మెట్రో రైల్ మొదటి దశకు మొత్తం ప్రాజెక్టు వ్యయం 11,498 కోట్లుగా అంచనా వ్యయం నిర్ణయించారు. అందుకోసం 60% నిధులు కేంద్ర ప్రభుత్వానివి, 40% నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలువిగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. విశాఖలో వీఎంఆర్డీఏ ద్వారా 4,101 కోట్ల నిధులు సమకూర్చనున్నారు. ఇందులో భూసేకరణ, ఇతర ఖర్చులకే 882 కోట్ల అవసరమని అంచనా వేశారు. 11,498 కోట్ల రూపాయలకి ప్రతిపాదత ఏదైతే ఉందో మెట్రో రైల్, ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం ఏదైతే ఐటీ సెక్టర్ కానీ, రిమైనింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఎలక్ట్రికల్ హబ్ కానీ, వాటన్నింటి ఉద్యోగ కల్పన కోసం ఎంతో అభివృద్ధి చెందించడానికి, భవిష్యత్తు తరాల అవసరాల కోసం అప్పటికప్పుడుకి ఇది చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడే దూరంగా ఆలోచించి నేడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టెండర్లు ప్రతిపాదన పెట్టారు. అందులో ముఖ్యంగా 11,498 కోట్ల రూపాయలు విలువ చేసే మెట్రో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి విశాఖపట్నం ప్రజలుగా మేము చాలా ఆహ్వానం చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ప్రజా ప్రయోజనమే తమకు ముఖ్యమని కూటమి సర్కార్ మరోసారి నిరూపించింది. విశాఖ మెట్రో రైలుకు టెండర్లు పిలవడం ద్వారా ప్రజలకు ఉపయోగపడే మరో కార్యక్రమానికి తెరతీసింది. మొత్తం 3 కారిడార్లుగా మెట్రో రైల్ నిర్మాణం ఉంటుంది. టెండర్ షెడ్యూల్ను అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏఎంఆర్సీ విడుదల చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34 కిలోమీటర్లతో మొదటి కారిడార్ ఉంటుంది. గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లతో రెండో కారిడార్ ఉంటుంది. తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 7 కిలోమీటర్లతో 3వ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. మొత్తం ఈ 3 కారిడార్లలో 42 స్టేషన్లను నిర్మించాలని తీర్మానించారు. దాంతో సిటీలో అందరికీ ప్రయోజనం కలిగే మెట్రో రైల్ రాబోతోందని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకి దాగి ఉన్నటువంటి ఒక మంచి గొప్ప పరిణామం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్లు అలాగే ఉంటాయి. దీనిపైన మరొక అంతస్తు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కడతారు. దానిపైన మాత్రమే ఈ యొక్క రైల్ని నిర్మాణం చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా రాకపోకలకు కానీ, ఈ యొక్క ప్రైవేట్ ఆసాములు వెళ్ళవలసినటువంటి ఈ యొక్క కారుల రవాణాకి కానీ, 2 వీలర్స్ రవాణాకి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మెట్రో రైల్ పూర్తిగా కూడా మరి కొమ్మాది నుంచి కోర్మాన్పాలెం వరకు, అంటే నియర్ టు స్టీల్ ప్లాంట్ వరకు కూడా మొదటి దశగా ఈ యొక్క మెట్రో లైన్ ప్రారంభమవుతుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నట్టు ఈ యొక్క నిర్ణయం పట్ల విశాఖవాసులుగా మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. 3 ఏళ్లతో పనులు పూర్తి చేసి మెట్రో రైలును పట్టాలెక్కించాలని ఏఎంఆర్సీ భావిస్తోంది. వచ్చే 30 ఏళ్ల కాలంలో విశాఖ వాసుల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు మెట్రో రైల్ రూట్ను డిజైన్ చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్యలోనైనా ఆ తర్వాత అయినా అవసరాన్ని బట్టి మెట్రో రైలును విస్తరించేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని
ప్రభుత్వం చెబుతోంది. ఏదేమైనా దశాబ్ద కాలంగా నలుగుతున్న విశాఖ మెట్రో ప్రాజెక్టులకు మోక్షం లభించినట్లయింది. 60% నిధుల్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించి 40%, ఒక 20% రాష్ట్ర ప్రభుత్వం, ఒక 20% రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా VMRDA నుంచి తీసుకోవాలనేది ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించినంత వరకు కూడా 4,000 కోట్ల పైబడి VMRDA వెచ్చించాల్సి ఉంటుంది. అందులో 882 కోట్ల రూపాయలని పూర్తి స్థాయిలో ఏదైతే TDRల కింద, అంటే ఇప్పుడు స్థల సేకరణ కానీ ప్రాజెక్టు ప్రైమరీ వర్క్ స్టార్ట్ చేయడానికి కానీ అవసరం అనేది ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు ఈ వేలంని ద్వారా ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రైవేట్ ఎవరైతే ఉన్నారో సంస్థలు వీళ్ళు ముందుకు రావడానికి ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా ఈ టెండర్ల ద్వారా విశాఖపట్నంలో మెట్రో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుందనేది విశాఖవాసులు వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ప్రయత్నం కూడా ఫలించే దిశగా అడుగులు పడుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు వేసేది ఒక 30 ఏళ్ళకి సరిపడా, అంటే 30 ఏళ్ళలో విశాఖపట్నం ఎలా డెవలప్ అవుతుందో సో దానికి అనుగుణంగానే ఇదంతా చేస్తున్నారు. అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, అలాగే మరోవైపు మనం చూసుకుంటే ఇక్కడ IT సంస్థలు వస్తున్నాయి. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి నగరం. సో ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా విశాఖపట్నం ఉన్న నేపథ్యంలో ఇక్కడ మెట్రో అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ టెండర్లో ఎవరు పాల్గొంటారో వాళ్ళకి కోట్ చేసిన వాళ్ళకి ఇచ్చేందుకు సిద్ధమవుతుంది స్పష్టంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.